97046. నాంపల్లి శంకర్ స్పీకింగ్. సార్ నేను నాని మాట్లాడుతున్నాను సార్. ఎవరయ్యా నువ్వు? ఫోన్ పెట్టే. కామన్ మ్యాన్ గా మాట్లాడితే పట్టించుకోర్రా. మీకు లెజెండే కరెక్ట్. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్. బాలయ్య బాబు మీరా? వాయిస్ ఏంటి అలా ఉంది? డబ్బింగ్ చెప్పి వస్తున్నాను కానీ నానిని కిడ్నాప్ చేయడానికి కొంతమంది బుర్కాలు వేసుకుని బస్సులో తిరుగుతున్నారు. నాని ఎవరు బాబు? నాని ఎవరా? అదే మన మహేష్ బాబుని ముద్దుగా నాని అని పిలుస్తారుగా. మహేష్ బాబుని నాని అని పిలుస్తారా? మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. నేను లైఫ్ లో కొన్ని చూడకూడదు కొన్ని వినకూడదు అనుకుంటానని తెలుసుగా. అవి నా కంటికి కనిపించినా చెవుకు వినిపించినా హిస్టరీ రిపీట్ అవుద్ది. ఈ హిస్టరీ వెనకున్న మిస్టరీని నేను చేతిస్తాను సార్. ఇదే ఎమోషన్ మెయింటైన్ చేయి. బావతో చెప్పి నీ ప్రమోషన్ నేను చూసుకుంటా. ఏమన్నారు సార్? అదే నీ ప్రమోషన్ గురించి బావతో చెప్పి నేను చూసుకుంటాను. ఇంతకు ఏ బస్సు బాబు? 120C. आओ बेटी इधर बैठिए. మాది సీటుకి ఈ సీటు సరిపోదు మాజీ, మేము నిలబడతాయి. శుక్రియా. మీది పేరు ఏముంది? నరసింహ. నాది సన్నీ లియోన్, దీన్ని వీణా మాలిక్. నాది షోయబ్ మాలిక్ ఉంది. హలో హలో బామ్మ, మీరు ఎక్కడ ఉన్నారు? నాది బస్సులో ఉంది. నీది ఎక్కడ ఉంది? నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? ఆ నరసింహనాయుడు గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి మేమంతా బురకాలు వేసుకొని బస్సులో ఎక్కాం. ఏ బస్సు? 120C. పోలీసులు రా. బుర్కలా ఉన్న వాళ్ళందరు కిందికి దిగండి. ఏయ్, అందరు ముసుగులు తీయండిరా. మీరా? మిమ్మల్ని ఇడిచిపెట్టేదిలే. చూసారా ఎస్ఐ గారు, మీ ముందే మమ్మల్ని ఎలా భయపడుతున్నాడా? ఏయ్, ఆపండి ఆపండి. మహేష్ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మేము మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? మేము వచ్చింది నాని కోసం. నాని అంటే మహేష్ బాబుని మాకు తెలుసు. సరే, నానిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మా అమ్మినిచ్చి పెళ్లి చెయ్యానికి. మహేష్ బాబుకి మీ అమ్మినిచ్చి పెళ్లి చేస్తావా? ఎంత హ్యాండ్సమ్ గా ఉంటే మాత్రం పెళ్ళైన మహేష్ బాబుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? ఉండు, నీ పని చెప్తా. హలో శంకర్ గారు, మహేష్ బాబుని కిడ్నాప్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ ని ఫాలో అవుతూ మన ఫ్యాన్స్ కూడా బుర్కాల్లో వచ్చారు. అక్కడ పొట్టైనతో పాటు ముగ్గురు ఉంటారు. పొట్టి ఆయనతో పాటు ముగ్గురా? ఆ పొట్టాయి నేనే సార్. ఉన్నారు సార్, వదిలేస్తాం సార్. అలాగే వాళ్ళని వదిలేయడం ఏంటి సార్? వాళ్ళే నాని మనుషులు. వాడు నాని తాలూకు మనుషులు కాబట్టి వదిలిపెడుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నానికి నా గురించి చెప్పండి. పట్టుకోండిరా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు? అది వీళ్ళని స్టేషన్ తీసుకెళ్తుంటే నా కార్ బ్రేక్ డౌన్ అయింది. స్టేషన్ వెళదామంటే ఒక్క ఆటో వాడు కూడా ఆపి చావట్లేదు. అయ్యో, ఆటో ఎందుకండి, నా కారు ఉంది కదా. మిమ్మల్ని స్టేషన్లో దించి సార్ని ఇంటి దగ్గర దించేస్తాను, రండి. హలో, ఎరా సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాను. అమ్మా, నా పెళ్ళం ఇంటికి. అమ్మో మళ్ళీ ఏమైందిరా? నువ్వు అర్జెంట్ గా విజయం తీసుకుని పబ్కి వచ్చేసి అక్కడ అన్ని క్లియర్ గా చెప్తాను. అక్కడ నువ్వు ఒకడే వస్తున్నావుగా. నీకు తెలుసు కదరా, నేను ఎక్కడికెళ్ళినా నా నెట్వర్క్ ఫాలో అవుతుందని. ఏమైనా పెళ్ళైన తర్వాత నీకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందిరా. రేయ్, ఏం ప్లాన్ చేసినా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను రా. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నా గన్ లో ఉన్న బుల్లెట్, ఆ బుల్లెట్ కోసం వెయిటింగ్. దాని పక్కన పడుకోవాలంటే ప్రాణం దుప్పట్లో పెట్టుకుని పడుకోవాల్సి వస్తుందిరా. దాని ప్రాణం తీసేదాకా పడుకోను. ఏయ్ సార్, రిపీట్. సారీ సార్, దిస్ బ్రాండ్ ఈజ్ ఓవర్. వేరే బ్రాండ్ తీసుకురమ్మంటారా? మా బావ ఈ బ్రాండ్ తప్పితే వేరే బ్రాండ్ తాగడు. పోయి ఇదే బ్రాండ్ తీసుకురా. హలో హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నన్ను తీసుకురమ్మంటారండి. వెయిటర్ కాబట్టి ఓనర్ తీసుకొస్తారా? సార్, ఆయన వెయిటర్ కాదు సార్, మా కస్టమర్. సార్, యూ కెన్ హ్యావ్ దిస్. హ్యావ్ ఇట్ సార్. మరి మీకు మందేస్తే కిక్ వస్తుంది కానీ మనసు అంత రావట్లేదు సార్, మీరు తీసుకోండి. ఏంటి బ్రదర్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు? మా వాడి ప్రాబ్లం అంతా ఒక అమ్మాయి గురించి అండి. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా బావ ప్రాబ్లం కి కారణం కూడా ఒక అమ్మాయే. ఏంటి, మీరు కూడా ఒక అమ్మాయి నుంచి పారిపోవాలని చూస్తున్నారా? కాదు, పారిపోయిన అమ్మాయిని ఎతికి పట్టుకోవాలని చూస్తున్నాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నా పెళ్ళమైన ప్రాబ్లం సార్. కత్తిలో ఉందని పెళ్లి చేసుకున్నాను, కత్తినే చేసుకున్నానని పెళ్ళేకి తెలిసింది. ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు తెగుద్దో తెలియట్లేదండి. అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని. నా ప్రాబ్లం తో పోల్చుకుంటే మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి?
ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది భయ్యా. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక వీడియోని చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ్యా. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ్యా. అరే దాందే ముందురా బై, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ్యా, నా పెళ్ళం కూతుర్ని భయ్యా. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బాబా అని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు, వాడు నన్ను తాత అని పిలవాలనా అన్న అని పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లునయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ్యా, ప్రాబ్లం మీది పెట్టాలా నాది పెట్టాలా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. పళ్ళంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్లో కాపలా కాయటం బెటర్. సింటు బాటలు ఇక్కడ ఉందేంటి? నేనురా కనిపెట్టండి రా, కనిపెట్టు. ఎవరా మీరు? ఏ కనపట్లేదా? మాస్కులు వేసుకుంటే ఎట్లా కనబడతారా? కరెక్ట్ కదా. సారీ వి ఆర్ కిడ్నాపర్స్. కదలకో, కదిలితే కాల్చి పారేస్తాం. మన క్లోరోఫామ్ వీడి దగ్గర ఉందేంట్రా? కోట్ల ఫారమా? కోళ్ల ఫారం కదరా, క్లోరోఫామ్ రా కంట్రీ ఫుల్. దాని మొహం మీద కొడితే శ్రోతపి పడిపోతారు. రేయ్, ఈ డీటెయిల్స్ అని వాడితో చెప్తా అవసరమా? సింహాచలం దగ్గరికి రాకు, అసలే గన్ ఉంది. ఆ క్లోరోఫామ్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి. ఇంతకు మీకు ఏం కావాలి సార్? మీ మేడం కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ నా భార్య నేను చేయకండి. పూజ చాలా మంచిది, కావాలంటే నన్ను కిడ్నాప్ చేయండి. మా నాన్న బాబు నేను చేయకండి, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ఏమన్నా చేసుకోండి. ఇదిగో నువ్వు ఇలాంటి ఓపెన్ ఆఫర్లు ఇవ్వకు. అయినా నిన్ను తీసుకెళ్లి వీలేం చేసుకుంటారు? మిమ్మల్ని వదిలేస్తే చాలు, నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు బాబు. దీన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప ఆగిలేదురా. మేము బయట వెయిట్ చేస్తుంటాం, నువ్వు తొందరగా వచ్చే. ఎవడ్రా నువ్వు? ముందు మాస్క్ తీ. నువ్వు నాని సార్ ఫ్రెండ్ కదూ? అవును సార్. ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారు ఇక్కడ నుంచి ఎస్కేప్ ప్లాన్ చేస్తే కిడ్నాపర్ లాగా ఎలా వచ్చాం సార్? నాకేం తెలుసు, నాకు చెప్పొద్దు సార్. చిచ్చి బుజ్జి నా బంగారం. ఏంట్రా గన్ను కావాలా? ఇదిగో గన్ను. గన్ను ఇదిగో, గన్ను ఇదిగో. హలో, ఏంటి? చెప్పు శ్రావణ్. ఆ బడా నాయర్ బ్రదర్ బుడ్డా నాయర్ మేడం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది సార్. ఈ టాయ్ నచ్చిందా నీకు? ఏంటి? ఏం లేదు,
ఆల్ స్వీట్ ఈ విషయం మేడం చెప్పొద్దు. వాడిని వేస్తా. వాడి ఫోటో ఆల్రెడీ మీకు పంపించాను సార్. ఏమైంది నాయనా అంతగా ఏడుస్తున్నావు? మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. మా అమ్మ లేకుండా నేను బతకలేదు సార్. అలాగా రేయ్ దించండ్రా. నీ అమ్మని చివరి చూపుగా ఒక్కసారి చూసుకో నాయనా. పదరా. పోయి బాగా పోయి నన్నెవరు గుర్తుపట్టకూడదు. అయ్యో ఆగాగు 2 నిమిషాలు 2 నిమిషాలు కస్టమర్స్ వెయిటింగ్ సార్. 2 నిమిషాలు ఆగయ్యా, రావు కాలం పోద్ది. గడ్డం గీసుకోవటానికి కూడా రాహుకాలం ఉంటుందా బాబు? మాకుంటా సార్. అవును, ఇటు ఒక టెర్రరిస్ట్ వెళ్ళడం చూసావా? టెర్రరిస్టా సార్? వాడు టెర్రరిస్ట్ కాదు సార్, ఫ్యాక్షనిస్ట్. ఈ విషయం నీకెలా తెలిసిన ఆయన? సరే, వాళ్ళు టెర్రరిస్ట్ లో ఫ్యాక్షనిస్ట్ లో మేము తెలుసుకుంటాం. నువ్వు పద. మీరు గడ్డం చేయించుకోరా సార్? పద. లాయర్ గారు, మీ పేరేంటి? నా పేరు నారదా కే రాఘవేంద్రరావు బిఏ. ఓన్లీ బియ్యనా? బియ్యం లేదు? నల్ల కొట్టేసుకుంటేనే. ఓహో, బురకా వేసుకొని కిడ్నాప్ చేసే వాళ్ళ మీద ఏ సెక్షన్ పెట్టాలి? యా కేసు పెట్టాలనా? 500001. సెక్షన్లు అడిగితే నాంపల్లి పిన్ కోడ్ చెప్తావేంట్రా? స్వీట్స్ ఏంటి తీసుకోండి. సార్ మీ హ్యాపీనెస్ చూస్తుంటే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఓకే అయినట్టుంది. కాదు, శ్రావణ సమీరాల సీరియల్లో సావిత్రికి పండంటి బిడ్డ పుట్టింది. అందుకే ఈ స్వీట్లు, అందుకే ఈ ఆనందం, అందుకే ఈ సంతోషం. ఇది సీరియల్ పిచ్చ పిచ్చ ఆటలో పెట్ట. సెటిల్మెంట్లు చేయడం కంటే మేడం గారింట్లో కుక్కుల కింద సెటిల్ అవడం బాగుందిరా. సరే అన్న, నాకు చిన్న డౌట్. కోడి ముందా గుడ్డు ముందా? మేడం గారు ఏది ఆర్డర్ ఇస్తే అది ముందు. చెప్పినా కదా, నాకు 2 బీబీలు ఉన్నాయి. ఫేస్బుక్ లో పోస్ట్ చేసి లైక్ కొట్టమన్నాయి, నాకు సమజ్ కాక లాగి కొట్టినాయి. అందుకే నన్ను బ్లాక్ చేసినాయి, అది వాక్ చేసినాయి. నాని గారు, మీలాగా సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ కుర్రాడు ఎవరు ఉంటే చెప్పండి, మా జోగులంబ నుంచి పెళ్లి చేస్తాం. మీ జోగులంబకి పెళ్లి కొడుకుని చూస్తున్నారా? అవును సార్. సాఫ్ట్వేర్